వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. అఖండ నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా అఖండ 2. ఇప్పుడు అఖండ బాగానే హిట్ అయింది. అఖండ 1, అఖండ 2 రిలీజ్ బ్రేక్ పడింది. ఈ రిలీజ్ బ్రేక్ పడటంతో అసలు ఎందుకు బ్రేక్ పడింది, ప్రీ రిలీజ్ ఎందుకు ఆగిపోయింది, సినిమా ఎందుకు రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది అని కనీసం అవగాహన లేనటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిడతా ఉన్నారు. దిల్ రాజు గారి వల్ల ఆగిపోయిందంట, చిరంజీవి గారి వల్ల ఆగిపోయిందంట, ప్రీమియర్ షో ఏదో క్యాన్సిల్ అయిందంట, లేకపోతే నాగార్జున గారి వల్ల ఏదో క్యాన్సిల్ అయిందంట, లేకపోతే ఏదో రేవంత్ రెడ్డి గారి వల్ల క్యాన్సిల్ అయిందంట, లేకపోతే రకరకాలుగా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి యొక్క విషపూరితమైనటువంటి ఆలోచనని సమాజం మీద రుద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనమాట. అది చాలా తప్పు. అసలు సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలియనటువంటి బుర్ర లేనటువంటి వ్యక్తులు సో ఇష్టానుసారంగా కథనాలు వండి వారుస్తూ ఉన్నారు. ఏమొస్తుంది దానివల్ల? ఏమొస్తుంది? అఖండ 2 సినిమా ఆడితే ఎవరికి నష్టం? అందరికీ చూడాలనే ఉంటుంది సినిమా. అందులో సనాతన ధర్మానికి మంచి ప్రయారిటీ ఇచ్చారనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఆ సినిమా సంబంధించినటువంటి ఆ పోస్టర్ చూస్తే కూడా చాలా క్లియర్గా అందరికి అర్థమవుతుంది. అలాంటి సినిమాని ఎవరు ఆపుతారు? ఎందుకు ఆపుతారు? బాలకృష్ణ గారి సినిమాలు ఆపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో ఆయన బావగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అల్లుడు మరి ముఖ్యమంత్రి కుడిభుజంగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కుమారుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు 3వసారి. ఇక్కడ తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరెవరన్నా కాదన్నా ఆయనకు అత్యంత సన్నిహితుడు. సరే శిష్యుడు అని అనకూడదు, తోటి ముఖ్యమంత్రి కాబట్టి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అత్యంత సన్నిహితుడు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సగం మంది ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ నుంచే రాజకీయ రంగేట్రం చేసిన వాళ్ళు. బాలకృష్ణ గారు అంటే ప్రేమ ఉంది. ఎందుకు బాలకృష్ణ గారి సినిమా ఎవరు ఆపుతారు? సినిమా బుర్రలు ఉన్నాయా ఎవరికన్నా? కనీసం ఆయన సినిమా ఎవరు ఆపుతారా? ఆపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఏం జరిగిందనే తెలుసుకోండి ముందు. అంతేగాని ఇండైరెక్ట్గా చిరంజీవి గారి మీద పోస్టులు పెడితే ఏమొస్తుంది? ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడో అంటే వాళ్ళ సోషల్ మీడియా వారి యొక్క ఆలోచన విధానం, 2 కులాల మధ్య 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళు అక్కడక్కడ ట్రిగ్గర్ చేస్తుంటారు ఇంప్లిమెంట్ చేయాలని. మరి ఇక్కడ కొంతమంది కోడి బుర్రలు ఉంటాయి తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో. ఆ కోడి బుర్రలకు అర్థం కాదు, వెంటనే ట్రిగ్గర్ అయిపోతారు. నిన్న సాయంత్రం నుంచి పోస్టింగ్లు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఏదో చిరంజీవి గారు ఏదో చేశారని, దిల్ రాజు గారు ఏదో చేశారని ఎవరైనా ఒక సినిమాని ఆపుతారు ఇంకొకళ్ళు. అసలు వాళ్ళకేం అవసరం ఉంటుంది అలాంటి వ్యక్తుల? చూద్దాం, వివరాల్లోకి వెళ్దాం ఒకసారి. అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్థికపరమైన విషయాల్లో చిక్కుకుపోవడం వల్ల మూవీ వాయిదా పడినట్టు అర్థమవుతుంది. అది మూవీ ఎవరు ఆపలా, ఆర్థికపరమైన విషయాల్లో ఆ సంస్థ చిక్కుకుపోయింది. మూవీ అంతగా ఆడించాలంటే బాలకృష్ణ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆ సంస్థగా ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేస్తే చక్కగా సినిమా ఆడించవచ్చు. లేదా బాలకృష్ణ గారు రెమ్యూనరేషన్ మొత్తం క్యాన్సిల్ చేసుకుంటే మరి ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు ఏదైనా చేస్తే మరి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలా కాకుండా అన్నీ కావాలంటే కుదరదు కదా. దానికి ఎవరో ఆపారు, చిరంజీవి గారు ఆపారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో కుట్ర చేశారు, దిల్ రాజు ఏదో చేశాడు. ఎవరికేం అవసరం చేయడానికి? నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. తమ అభిమాన నటుడి లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం కోసం ఎంతోమంది ఎదురు చూసినటువంటి సందర్భంలో రిలీజ్ వాయిదా పడటంతో పాపం అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. సాధారణంగా ప్రతి అభిమాని ఫీల్ అవుతాడు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకొని థియేటర్స్లో సందడి చేసేందుకు సిద్ధమైన వారంతా పూర్తిగా డేలా పడిపోయారు. ఇక ఇప్పటికే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసుకున్నటువంటి నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా షెడ్యూల్ ప్రకారం వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో ఈరోజు విడుదల కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అంటే గురువారం రోజు, అంటే నిన్న రాత్రి ప్రీమియర్స్ పడాల్సిన పరిస్థితి ఉంది. లెక్క అయితే గురువారం రోజు ప్రీమియర్ షో పడాలి. డిసెంబర్ 4వ తారీఖు గురువారం రాత్రికి ప్రీమియర్ షోస్ పడాలి. డిసెంబర్ 5వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పాటికి అఖండ 2 తాండవం చేయాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే మరి పాపం మరి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సినిమా రిలీజ్ కాల. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మేకర్స్ చివరి నిమిషంలో సినిమాని విడుదల వాయిదా వేశారు. ముందు పెయిడ్ ప్రీమియర్స్ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కొత్త డేట్ను త్వరలో అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు.
అయితే అఖండ 2 మూవీ నిజానికి సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ డిసెంబర్ 5వ తేదీకి అప్పుడు వాయిదా వేశారు. ముందంట 2025 సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కావాల్సి ఉంది సినిమా. కానీ డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేశారంట. ఇప్పుడు అనివార్య కారణాలంటూ చెబుతూ మేకర్స్ సినిమాని పోస్ట్పోన్ చేశారు. అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్థికపరమైన విషయాల్లో చిక్కుకుపోవడం వల్ల మూవీ వాయిదా పడినట్లు అర్థమవుతుంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు 28 కోట్లు బకాయిలు ఉన్నాయని, అది చెల్లించే వరకు సినిమా నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో రీసెంట్గా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలు చేసింది. చూసారా, ఈ 14 రీల్స్ అనేటువంటి ఎంటర్టైన్మెంట్ సంస్థ 28 కోట్లు తమకు బాకీ ఉందని మద్రాస్ హైకోర్టులో బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలు చేసింది. అది చెల్లించే వరకు సినిమా నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో రీసెంట్గా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు అఖండ రిలీజును ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోస్కు మొత్తం డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయాలని మద్రాస్ డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. అది పరిస్థితి. వాళ్ళెవరో డబ్బులు చెల్లించాలి. ఈ అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ, ఈ సినిమాని ఏ సంస్థ నిర్మించారు? 14 రీల్స్ ప్లస్ అనే ఈ సంస్థ నిర్మించింది ఈ సినిమాని. ఆ సంస్థ డబ్బులు బాకీ ఉందంట 28 కోట్లు. ఎవరికి? ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థకి, బాలీవుడ్ నిర్మాణ సంస్థ అని ఈరోస్ ఇంటర్నేషనల్కి డబ్బులు బాకీ ఉందంట. కాబట్టి ఈ డబ్బులు ఈ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వీళ్ళకి డబ్బులు ఇస్తే, ఎందుకంటే ఆ సంస్థే కదా అఖండాన్ని నిర్మించింది, సో మా డబ్బులు మాకు ఇచ్చి సినిమా రిలీజ్ చేసుకోమని చెప్పేసి ఈరోస్ వాళ్ళు కేసు వేస్తే ఆగిపోయింది సినిమా. చిరంజీవి గారు ఆపలా, పవన్ కళ్యాణ్ గారు ఆపలా, రేవంత్ రెడ్డి గారు ఆపలా, దిల్ రాజు గారు ఆపలా, బుర్రలు పెట్టి ఆలోచించాలా. దీంతో విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ సినిమా విడుదల అనుకోని ఆటంకం ఏర్పడింది. ఏదేమైనా సడన్గా సినిమా విడుదల వాయిదా పట్టడం మాత్రం సినీ ప్రియులను అభిమానులను తీవ్ర కలత చెందేలా చేసింది. ముఖ్యంగా అఘోరా గెటప్ వేసుకున్న కొందరు బాలయ్య అభిమానులు సినిమా పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఆవేదన చెందుతున్నారు. ఎవరైనా ఆవేదన చెందుతారు. బాలకృష్ణ గారి సినిమా అద్భుతమైనటువంటి నటన, ఆయన థియేటర్లో ఉండే ప్రశాంతంగా చాలా చక్కగా అందరూ హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. అందులో సనాతన ధర్మం అఖండ 2లో అఘోరా వేషంలో సనాతన ధర్మాన్ని చాలా, ఈ మధ్యకాలం సనాతన ధర్మం అంటే అందరికీ, హిందువులందరికీ కూడా మక్కువ. సో మన ప్రాచీనం, మన నాగరికత ఏంటి, మన సంస్కృతి ఏంటి మనం తెలుసుకునేటంలో అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ తరం యువత, జెడ్ యువత ముఖ్యంగా. సో కాబట్టి డబ్బులు బాకీ ఉన్నాయని చెప్పేసి ఏ నిర్మాణ సంస్థ అయితే సినిమా నిర్మించిందో ఆ నిర్మాణ సంస్థ ఇంకొక నిర్మాణ సంస్థకి డబ్బులు బాకీ ఉందంట 28 కోట్లు. ఆ బాకీ కట్టమని వాళ్ళు మద్రాస్ కోర్టులో, హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు ఆ డబ్బులు కట్టేంత వరకు సినిమా రిలీజ్ చేయడం లేదని వాళ్ళు తీర్పిస్తే సినిమా ఆగిపోయింది. చిరంజీవి గారు ఆపలా సినిమాని. ఆలోచించాలా. ఈ విషయాన్ని నింపుతున్నారు సోషల్ మీడియాలో, వాళ్ళని అరెస్టులు చేయాలి. దీనివల్ల కులాల మధ్య, మళ్ళీ ప్రాంతాల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య మళ్ళీ ఒక విద్వేషం చెలరేగుతుందన్నమాట. అయితే బాలయ్య కెరీర్లోనే ఫ్యాన్స్కి ఇలా ఎప్పుడు జరగలేదు, ఇదే తొలిసారి. మరి అఖండ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి. చూద్దాం. వాళ్ళు డబ్బులు కడితే మళ్ళీ కోర్టు వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ ఇస్తే సినిమా రిలీజ్ చేస్తారు. సో కాబట్టి దయచేసి ఏం జరిగింది, ఏం జరుగుతుందో అనేది ఆలోచించకుండా దయచేసి ఎవరు కూడా ఇష్టానుసారంగా విష ప్రచారం అయితే చేయొద్దు.